మంజాల్సిన టాక్స్కి స్వాగతం సుస్వాగతం. కొన్నిసార్లు అనిపిస్తుంటుంది ఈ మూఢనమ్మకాలు అనేవి మానవత్వాన్ని చంపేస్తుంటాయని. ఎందుకు ఈ మాట చెప్పానంటే, నేను చాలాసార్లు చూశాను. ఒక మనిషి చనిపోతుంటాడు ఒక ఇంట్లో, ఆ వృద్ధాప్యం వల్ల జబ్బు చేసో చనిపోతుంటాడు. చనిపోతుంటే ఆ చనిపోతున్న చివరి క్షణాల్లో ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆయన కాళ్ళు చేతులు నడుము పట్టుకుంటూ బయట పడేస్తారు. అంటే బయట వేసేస్తారు, గుమ్మంలో ఎక్కడో. ఇది ఎంత అమానుషమైనట్టి చర్య అంటే, నిజంగా చెప్పాలంటే ఒక టెర్రరిస్ట్ చర్య కంటే ఇది అమానుషం అంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు చనిపోతున్న చివరి దశలో ఒక మనిషి తాలూకా మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఒక డ్రామాలో షేక్స్పియర్ చెప్తాడు. చివరి క్షణంలో ఎలా ఉంటుందని అంటే, నరాలు మెలిపెట్టి టప్పని తెంపితే ఎంత బాధో అంత బాధ అనిపిస్తుంటాడు అనమాట. ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తారన్నమాట, ఏ లై నెవర్ సిట్ ఆన్ లిప్స్ ఆఫ్ డైయింగ్ పర్సన్ అని. అంటే చనిపోతున్న వ్యక్తి పెదవుల మీద అబద్ధం ఉండదు, అంటే అబద్ధం ఆడ్డు అని అంటాడు. ఎందుకు ఆ మాట అన్నాడో దానికి వివరణ కూడా ఇస్తాడు అందులో. చనిపోతున్నప్పుడు ప్రతి పదాన్ని పలకాలి అంటే, ప్రతి పదాన్ని అతను ఉచ్చరించాలంటే, అప్పటికే ఆయన అంత పెయిన్లో ఉంటాడంటే నరాలు పిగుకుపోతుంటాయి. అవి మెలిపెట్టి పురిపెట్టి లాగితే ఎంత బాధ ఉంటుందో ఆ బాధ అనుభవిస్తూ ఆయన ఆ పదాన్ని పలకాలంటే ఎంత కష్టపడవలసి వస్తుందో ఆ చనిపోతున్న వ్యక్తికి మాత్రం తెలుస్తుంది అనమాట. అటువంటి వ్యక్తి అబద్ధం ఆడాడు అని చెప్తాడు. అందుకే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో డైయింగ్ డిక్లరేషన్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. అంటే చనిపోతున్న వ్యక్తి నన్ను పలానా వ్యక్తి చంపేశాడు, పొడి చేశాడు అని కానీ అతను కానీ స్టేట్మెంట్ ఇస్తే ఇంకా అంతకు మించిన సాక్షి ఇంకోటి ఉండదు అనమాట. అందుకే మేజిస్ట్రేట్ గారు వచ్చో లేదా పోలీసు వాళ్ళు అక్కడ ఎవరు ఉంటారో వాళ్ళు ఇమీడియట్లీ దాన్ని రికార్డ్ చేస్తారనమాట. ఆ రికార్డ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అతను అందుకే మేజిస్ట్రేట్ రికార్డ్ చేస్తాను చూసుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అంటే చనిపోతున్న వ్యక్తి అంత పెయిన్లో ఉండేటప్పుడు ఈ కొడుకు, కూతురు, అల్లుడు, ఈ కోడలు ఎవరెవరికో ఆ ఇంట్లో వాళ్ళంతా కలిపి ఆ ముసలాయన్ని పట్టుకొని పైన పడేస్తారు. దానికి కారణం ఏంటో తెలుసండి, మనలో ఒక మూఢనమ్మకం. అంటే ఒక ఇంట్లో కానీ ఒక మనిషి కానీ చచ్చిపోతే ఆ ఇంటికి అరిష్టం పట్టించుకుంటుందని కానీ, లేదంటే శాంతి చేయించాలని కానీ, లేదంటే ఆ ఇల్లు వదిలేసి ఒక 6 నెలలు ఎంతో ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుందని కారణంతో అతన్నేమో మోసుకుంటూ పైన పడేస్తారు. అంటే ఒక టెర్రరిస్ట్ కూడా చూడండి, తుపాకీ పెట్టి మనల్ని కాల్చి పారేస్తుంటాడు. ఆడికి మన ఎవరో తెలియదు. ఆడికో లక్ష్యం ఉంటుందో, ఈ దుర్మార్గం మైండ్లో ఉంటుందో, లేదా ఆడి దేశం కోసం ఆ లక్ష్యం కోసం ఏవో ఉంటాడికి. ఎవడో తెలియని వ్యక్తిని కాల్చి పారేస్తున్నాడు. కానీ ఇక్కడేం జరుగుతుంది, సొంత మనుషులే ఆయన పట్టుకొని బయటికి తీసుకెళ్ళి పడేస్తారు. చివరి క్షణంలో ఆడికి ఊపిరి అందదు, నరకం చూస్తుంటాడు. ఆ నరకం చూస్తున్న ఆ వ్యక్తిని పట్టుకొని మోసుకుంటూ తీసుకెళ్ళి అక్కడ పడేయటం అనేది ఆ టెర్రరిస్టులు చేసే చర్య కంటే అత్యంత హేయమైన చర్య ఇది. అంటే మనిషి అన్నోళ్ళు అలా చేయకూడదు. కానీ ఎందుకు ఆ మనిషి అలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు అలా చేస్తున్నారంటే కారణం ఈ మూఢనమ్మకమే. అంటే ఆ ఇంట్లో చచ్చిపోతే అరిష్టం వచ్చేస్తే శాంతి చేయించాలి, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఈ నమ్మకాలతోటి మనం చనిపోతున్న వ్యక్తిని మనం ఆ తండ్రి అయినా ఆ తల్లి అయినా తీసుకెళ్ళి పైన పడేస్తున్నాం. నేనేంటానంటే, అరే బాబు, ఆ మూఢనమ్మకాలు పక్కన పెట్టు, మానవత్వం ఏమైంది మీలో? నిజంగా మానవత్వం ఉన్నాడు ఎప్పుడు కూడా అలా చేయడు. ఒకవేళ నిజంగా నిజాలు అనుకోండి, ఇప్పుడు నమ్మకాలు అనుకోండి, అరిష్టం అవుతుంది, శాంతి చేయించుకుంటాం, లేదంటే ఒక 6 నెలలు పైకి వెళ్ళిపోతాం, వచ్చే నష్టం ఏముంది? ఇప్పుడు తండ్రి కోసం మరి రాముడు 14 సంవత్సరాలు వెళ్ళిపోలేదు అడవులోకి, రాజ్యాన్ని వదిలేసి. ఆ వీధిలోనో లేదా ఇంకో వీధిలోనో ఇంకొక ఇల్లు తీసుకొని ఉండొచ్చు కదా. అంతేగాని ఆ చనిపోతున్న వ్యక్తిని ఎందుకు అంత ఇబ్బంది పెట్టడం? మరి అతను రెక్కల కష్టంతో పెరుగుతారు, పెద్దోళ్ళు అవుతారు, విద్యా బుద్ధులు నేర్చుకుంటారు, ఉద్యోగులు సంపాదించుకుంటారు. ఇన్ని రావడానికి కారణం అతనే కదా, పూర్వీకులే కదా. మరి ఆ పూర్వీకులను పట్టుకొని చివరి దశలో అంత హేయంగా నీచంగా తీసుకెళ్లి పైన పడేయడం అనేది ఏ విధమైనటువంటి మానవత్వం? అంటే మానవత్వాన్ని కూడా ఈ మూఢనమ్మకాలు చంపేస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఒకడు బయటికి వెళ్తుంటాడు, ఎదురు ఒక భర్త చనిపోయిన స్త్రీ వస్తుంది, అంతే ఈ టైంలో వచ్చింది ఇది ఎదవా అని మనసులో తిట్టుకొని వెనక్కి వెళ్ళిపోతాడు. భర్త చనిపోవడం ఆవిడ తప్ప, ఆవిడ ఎదురొస్తే నువ్వు వెళ్ళే పని అవదా? అంటే నువ్వంత చేతకనోడివా? అంటే ఒక స్త్రీ ముండమోపు అంటున్నారు కదా, ఆవిడ వస్తే నీ పని ఆగిపోద్దా? అంటే నిన్ను నీ జీవితాన్ని ఒక ముండమోపు శాసిస్తుందా? అంత చేతకనోడు నువ్వు ఇలాగని భావిస్తే తప్పు కాదు. అది భర్త చనిపోవడం తప్పు కాదు. మరి భార్య చనిపోయినాడు వస్తే అప్పుడు ఏం చేస్తారు? వెనక్కి వెళ్ళిపోతున్నారా? అంటే ఇక్కడ మళ్ళీ పక్షపాతం ఉంది కదా. అంటే అదే భార్య చనిపోయినాడు కానీ వస్తే అప్పుడు మాత్రం ముందు వెళ్ళిపోతారు, ఆడు ఎదురు వచ్చినా సరే. అదే భర్త చనిపోయిన భార్య కానీ వస్తే అప్పుడు మాత్రం వెళ్ళడు. ఇంకా నాకు నవ్వు వస్తుంటుంది, పంతులు గారి కాలుకి దండం పెడుతుంటారు పూజ చేసేటప్పుడు. తర్వాత చిత్రం ఏంటంటే, మళ్ళీ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు పంతులు గారు ఎదురు వచ్చాడు అనుకోండి, వెంటనే వెనక్కి వెళ్ళిపోతారు. ఒక ఖాళీ బిందె
పట్టుకున్నారు, ముందు వస్తే ఎదురు వస్తే వెనక్కి వెళ్ళిపోతున్నారు. అవన్నీ పిల్లు ఎదురు వస్తే వెనక్కి వెళ్ళిపోతున్నారు. నేనేంటంటే పిల్లికి భయపడి, ఈ పంతులు గారికి భయపడి, ఏవో ఉన్నాయి కదా ఖాళీ కుండకి భయపడి, ఇవన్నిటికీ నిత్యం భయం పడుతూ, అంటే నీ మీద నీకు అసలు నమ్మకం లేదనమాట. అంటే నువ్వు వాళ్ళ కోసం పుట్టావా? వాళ్ళు నీ జీవితాన్ని శాసిస్తున్నారా? నువ్వు చేయవలసిన పని వాళ్ళ మీద ఆధారపడి ఉందా? మరి అలాంటప్పుడు నువ్వెందుకు? నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండదా? నీకంటూ ధైర్యం ఉండదా? నీకంటే జ్ఞానం లేదా? అవన్నిటికి నువ్వు భయపడతావంటే దీన్ని ఏమంటారు? మూఢనమ్మకాలు అంటారు. ఎప్పుడో మన పూర్వీకుల్లో ఇవేవి తెలియని వాళ్ళు, జ్ఞానం లేని రోజుల్లో, చదువు సంధ్య లేని రోజుల్లో మన పూర్వీకులు పెట్టినవి ఇప్పటికీ మనం పాటిస్తున్నాం. ఒక వ్యక్తి వచ్చి మన దగ్గర కష్టం చెప్పుకుంటుంటారు, లేదా ఆ వ్యక్తి ఇంకా బరసపు ఏడుస్తుంటారు. ఈరోజు పలానా వారం మా ఇంట్లో ఏడుస్తున్నావేంటి అని అడుగుతారు. వాళ్ళు బాధ చెప్పుకుంటున్నారు, వాళ్ళు కన్నీరు వచ్చింది వాళ్ళ కళ్ళ నుంచి, దానికి వారానికి ముడి పెట్టడం ఏంటి? ఇవన్నీ చూస్తే ఆశ్చర్యపోతున్నాను. నాకైతే ఆశ్చర్యం వేస్తుంటుంది. ప్రతి దానికి మనం ఎంత భయపడిపోయి బ్రతుకుతున్నాం మనం. ఎంత చూసి ఇవన్నీ నిజాలంటే కదా నమ్మకాలు. నమ్మకం మూఢనమ్మకం రెండు ఒకటే. వాస్తవం కానిది ఏదైనా ఒకటే. నువ్వు నమ్మడం అంటే మూఢనమ్మకం రెండు ఒకటే అంటాను. కాకపోతే నమ్మకం కంటే మరింత హై డిగ్రీలో ఉంటుంది మూఢనమ్మకం, మరింత దారుణంగా ఉంటుంది. అవన్నీ వాస్తవాలు కాదు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, మనం స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలుగుతుంది, మధ్యలో వైర్ ఉంటుంది, కరెంట్ కానీ షాక్ కూడా చచ్చిపోతాం. ఇది వాస్తవం. లేదు అక్కడ స్విచ్ చేయకుండా నువ్వు మంత్రాలు చదువుతున్నంత మాత్రం నాకు లైట్ వెలగదు. ఇది వాస్తవం. కాబట్టి వాస్తవాలను నమ్మండి, నమ్మకాలను నమ్మకండి. నమ్మకాన్ని నమ్మినట్లయితే కొన్నాళ్ళకి అది మూఢనమ్మకంగా మారుతుంది. ఇప్పుడు మనం సొసైటీ ఎంతో టెక్నికల్గా కావచ్చు, ఏ విధంగా అయినా సరే మనం అభివృద్ధి చెంది ఉన్నాం. ఇటువంటి సందర్భాల్లో ఇంకా మనం పాత భావాలను పట్టుకొని ఏడడం ఏంటి? అందుకే ఏనాడో శ్రీశ్రీ గారు అంటారు, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, తాతగారి మామగారి భావాలకు దాసులు, చలువు రాత్రి చిప్పలు నూతులో నీ కప్పలు అన్నాడు. అంటే ఈ ప్రపంచం గురించి మనకేం తెలియదు. మన పూర్వీకులు చెప్పిన 4 కబుర్లు ఏమో మనకు తెలుసు, దాన్ని ఆచరించుకుంటూ వెళ్తున్నాం. ఎన్ని సంవత్సరాలు ఇదే మన పిల్లలు కూడా వాళ్ళ మైండ్లో పెడతారు, వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లల మైండ్లో పెడతారు. ఎప్పటికీ సొసైటీ మారదు. కాబట్టి ధైర్యంగా ఉండండి. పనికిమాలిన మూఢాచారాలకి మీరు లోనై మానవత్వాలను చంపేసుకోకండి. ఒక వ్యక్తి ఎదురొచ్చినప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోతే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ వ్యక్తిని మనం అవమానించినట్టు, నిజంగా అవమానించినట్టు. నేను ఇంకో విషయం చెప్తాను చూడండి. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే విజయమ్మ గారు ఎదురొచ్చేవారు. సెప్టెంబర్ 2 కూడా ఆవిడ ఎదురొచ్చారు. అయితే చనిపోయారు. కారణం విజయమ్మ అంటాం. ఇప్పుడు మరి ఎన్నిసార్లు ఆయన తిరిగి ఇంటికి వచ్చారు, దానికి కారణం విజయమ్మ గారు అయ్యేటప్పుడు, చనిపోయేటప్పుడు విజయమ్మ గారే కారణం కావాలి కదా. కాబట్టి ఇది లైఫ్ ఇస్ ద గ్రూప్ ఆఫ్ ఇన్సిడెంట్స్. కొన్నిసార్లు ఆ ఇన్సిడెంట్లో మనం మంచి జరుగుతాయి, కొన్నిసార్లు చెడు జరుగుతుంది. ఆ మంచి చెడు అనేది ఎవడో మనకు ఎదురు రావడం వల్ల దేనివల్ల జరగదు. ఇది కామన్ సెన్స్. ఈ లాజికల్గా మీరు ఆలోచించినట్లయితే మీదట ఇలాంటి మూఢ నమ్మకాలకి మీరు స్వస్తి పలకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజాల్ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.